रमज़ान और हलीम का रिलेशन ये है రంజాన్ హలీం మధ్య సంబంధం ఏంటంటే రంజాన్ ఉపవాసం వల్ల వచ్చే నీరసం తగ్గించడానికి హలీం అవసరం. हलीम की ज़रूरत पड़ती है. We have tons of kgs of mutton which we use in haleem. హలీం తయారు చేసేటప్పుడు టన్నుల కొద్ది వేట మాంసం వాడతాం. రంజాన్ నెలలో దాదాపు 5,000 పైగా షాపులు ఇక్కడ హలీం తయారు చేసి అమ్ముతారు. వాటి అమ్మకాలు కూడా చాలా కోట్లలో ఉంటాయి. పూర్వం చాలా కొద్ది మంది హలీం తయారు చేసి అమ్మేవాళ్ళు. హలీం తయారు చేయడం చాలా బాగా పెరిగింది. ఇప్పుడైతే దాదాపు నేను ఇందాక చెప్పా కదా, దాదాపు 5,000 మంది దీన్ని తయారు చేస్తున్నారు. దీనివల్ల దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి అన్నమాట. Who are making haleem, and there are more than 1 lakh people who are getting jobs because of haleem in the month of Ramzan. So like the food has no religion. ఒకటి, ఆహారానికి మతం లేదు. హలీం తినే వాళ్ళలో ముస్లింలు ఉంటారు సగం మంది, ముస్లిం కాని వాళ్ళు ఇంకో సగం మంది ఉంటారు. ఇది అందరికీ ఇష్టమైంది కదా. This is a dish which is enjoyed by all the people. Yeah, Ramzan అంటే ఫస్ట్ జనరల్గా అందరికీ అపార్ట్ ఫ్రమ్ ప్రేయర్స్ అండ్ ఆల్ హలీం గుర్తొస్తూ ఉంటుంది. అది స్పెషాలిటీ ఉంటుంది. హైదరాబాద్ అంటేనే బిర్యానీ అండ్ ఆఫ్టర్ దాట్ రంజాన్ హలీమే కదా. సో ఈ టేస్ట్ చాలా యూనిక్ ఉంటుంది ఇక్కడ. तो హైదరాబాద్ కి హలీం చార్మినార్. హైదరాబాద్ హలీం చార్మినార్ దగ్గర బాగుంటుంది. ఇక్కడ తయారు చేసే హలీం రుచి ఇంకెక్కడా దొరకదు. మీరు తిని చూస్తేనే దాని మజా తెలుస్తుంది. आप लोग खा के देखेंगे तो ही आपको जो है मजा मालूम पड़ेगा. So in the 1 month of Ramzan we have వాళ్ళంతా కాలేజీకి వెళ్ళే కుర్రాళ్ళు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 ఆ టైం వరకు పనిచేసి పాకెట్ మనీ సంపాదించుకుంటారనమాట. ఏళ్ళు గడిచే కొద్దీ హలీం అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. the haleem sales are also increasing. जैसे इसके अंदर हलीम के अंदर హలీంలో షాజీరా, దాల్చిన చెక్క, కబాబ్ చీని, లవంగ, యాలకులు, గులాబీ రేకులు, పప్పు దినుసులు, నెయ్యి, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిరప, మిరియాలు ఇవన్నీ వేస్తాం. గోధుమ రవ్వ కూడా వేస్తాం. ఇది 10 నుండి 12 గంటల ప్రక్రియ. మెల్లగా ఉడికిస్తాం, వేగంగా ఉడికించాం. ఈ హలీం కట్టెల పొయ్యి లేదా బొగ్గులపైనే వండాలి. అందుకే ప్రత్యేకమైన రుచి. దాదాపు 30 నుంచి 40 ఏళ్ల క్రితం మదీనా హోటల్ అని ఉండేది. వాళ్ళు ఇరానీలు. వారు చేసే హలీం బాగుంటుంది, కానీ అందులో మసాలాలు తక్కువ. వారు ఇరాన్, సౌదీల నుంచి మసాలా దినుసులు తెప్పించి వాడేవారు. కానీ భారతీయ మసాలా దినుసులు ప్రపంచంలోనే శ్రేష్టం. मगर पूरे वर्ल्ड में अगर सबसे अच्छे किसी के स्पाइसेस है तो वो हमारे इंडिया के, अपने इंडिया के हैं. तो हमको हम एक प्राउड महसूस करते हैं. हम ఒక గర్వకారణమైన విషయం ఏంటంటే ఒకప్పుడు హలీం ఇరాన్, సౌదీ నుంచి భారత్ వస్తే ఇప్పుడు తిరిగి భారత్ వారికి హలీం అందిస్తుంది. హలీం చూడడానికి చిన్నగా ఉంటుంది, కానీ చాలా పెద్ద పని ఉంటుంది దాని వెనుక. तो हलीम दिखने में एक छोटा दिखता है हलीम, मगर इसके पीछे बहुत बड़ा काम है. नहीं, ये स्मैश करने वाले पार्ट टाइम जॉब है. హలీం ముద్ద చేసే వాళ్ళది పార్ట్ టైం పనే, కానీ చాలా కష్టమైన పని. చాలా బలం కావాలి. ఎవరు 10 నిమిషాల కంటే ఆ పని చేయలేరు. దీంతో వారు టీములుగా పనిచేస్తారు. ఒక టీం కొద్దిసేపు, తర్వాత మరో టీం కొద్దిసేపు ఇలా చేస్తారు. జిఐ స్టేటస్ కోసం మెషిన్లు వాడకూడదు. और अकॉर्डिंग टू GI स्टेटस ये मशीन यूज़ करना नहीं है.